నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ గెలుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 3 సార్లు బెంగాల్ను ఏలిన తృణమూల్ కాంగ్రెస్కు ఈసారి నిరాశ తప్పదని వెల్లడించాయి. కొన్ని అంచనాలు మాత్రం తృణమూల్ అధికారం నిలబెట్టుకుంటుందని తెలిపాయి. అటు అసోంలో వరుసగా 3వసారి బీజేపీ అధికారం చేపడుతోందని అంచనా వేశాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో జరిగిన పోలింగ్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టినట్లు వివిధ సంస్థలు అంచనా వేశాయి. ప్రజాపోల్ సర్వేలో బీజేపీ 178 నుంచి 208 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడైంది. టీఎంసీ 85 నుంచి 110 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ పోల్స్ లో తృణమూల్ 130 నుంచి 140 స్థానాలు, బీజేపీ 150 నుంచి 160 సీట్లు సాధించవచ్చని అంచనా వెలువడింది. పీమార్క్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ తృణమూల్ కు 118 నుంచి 138 స్థానాలు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి 150 నుంచి 175 స్థానాలు వస్తాయని వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ 125 నుంచి 140 స్థానాలు గెలిచే అవకాశం ఉందని మ్యాట్రిజ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ 146 నుంచి 161 స్థానాల్లో విజయం సాధించవచ్చని పేర్కొంది. జేవీసీ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో తృణమూల్ కాంగ్రెస్ 131 నుంచి 152 స్థానాలు గెలవచ్చని వెల్లడైంది. బీజేపీ 138 నుంచి 159 స్థానాల్లో బాగా వెయ్యనుందని పేర్కొంది. తృణమూల్ 99 నుంచి 127 స్థానాల్లో విజయం సాధించవచ్చని పోల్ డైరీ సంస్థ వెల్లడించింది. బీజేపీ 142 నుంచి 171 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం తృణమూల్ మరోసారి విజయం సాధిస్తుందని వెల్లడైంది. టీఎంసీకి 177 నుంచి 187 స్థానాలు రావచ్చని పీపుల్స్ పల్స్ పేర్కొంది. బీజేపీకి 95 నుంచి 110 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. జన్మత్ సంస్థ కూడా తృణమూల్దే విజయమని అంచనా వేసింది. టీఎంసీ 195 నుంచి 205 స్థానాల్లో, బీజేపీ 80 నుంచి 90 చోట్ల గెలుస్తాయని జన్మత్ పేర్కొంది. మరోవైపు అసోంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా 3వసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అసోంలోని 126 శాసనసభ స్థానాల్లో ఎన్డీఏకు 88 నుంచి 100 స్థానాలు వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. కాంగ్రెస్ కు 24 నుంచి 36, ఇతరులకు 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఏకు 85 నుంచి 95 స్థానాలు రావచ్చని మ్యాట్రిజెస్ సంస్థ పేర్కొంది. కాంగ్రెస్ కు 25 నుంచి 32 సీట్లు, ఇతరులకు 6 నుంచి 12 స్థానాలు వస్తాయని తెలిపింది. ఎన్డీఏకు 68 నుంచి 72 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 22 నుంచి 26 సీట్లు, ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఏ 88 నుంచి 98 స్థానాలు కైవసం చేసుకుంటుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 22 నుంచి 32, ఇతరులకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని పేర్కొంది. ఎన్డీఏకు 82 నుంచి 94 స్థానాలు వస్తాయని పీమార్క్ సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 30 నుంచి 40, ఇతరులకు 1 నుంచి 5 సీట్లు రావచ్చని పేర్కొంది. ఎన్డీఏకు 90 నుంచి 100 సీట్లు వస్తాయని ఓట్ వైప్ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. కాంగ్రెస్ కు 23 నుంచి 33, ఇతరులకు 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్డీఏకు 88 నుంచి 101 స్థానాలు వస్తాయని జేవీసీ సంస్థ ఎగ్జిట్ ఫలితాల్లో పేర్కొంది. కాంగ్రెస్ కు 23 నుంచి 33 స్థానాలు, ఇతరులకు 2 సీట్లు వస్తాయని పేర్కొంది.